ఈ సబ్జెక్ట్లో మీరు దాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదు కదా. ప్లీజ్ ప్లీజ్. మీకు నచ్చితే ఒక తీరు ఉంది, నచ్చకపోతే ఒక తీరు ఉందండి. మా క్వశ్చన్లు రావద్దన్న నాడేమో అందరికి అవకాశం ఇస్తారు, మమ్మల్ని బ్లాక్ చేస్తారు. లేదు మీకు నచ్చలేదు అనుకోండి, 9 నిమిషాలకే మాది ఇంపార్టెంట్ క్వశ్చన్ 9 నిమిషాలకే క్లోజ్ అంటున్నారు. దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్ సార్. వీఆర్ రిజిస్టరింగ్ అవర్ ప్రొటెస్ట్. తర్వాత సార్, ఈ బిల్లుకు సంబంధించి గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లును స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల మరింత మెరుగ్గా శాఖల మధ్య సమన్వయం సాధిస్తూ బెటర్ పర్ఫార్మెన్స్కు తప్పకుండా ఇది ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. అయితే అధ్యక్ష, ఈరోజు నేను మంత్రి గారిని ఈ సందర్భంగా ఒక 3-4 విషయాలు అడగాలనుకుంటున్నా అధ్యక్ష. ఎట్లయితే ఇప్పుడు మంత్రి గారు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చెప్పేటప్పుడు 010 కింద వీళ్ళకి తొందరగా జీతాలు ఇవ్వచ్చు, ఫాస్ట్గా ఇస్తాము, బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని అన్నారు. అట్లా మరి ఆశా వర్కర్లు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా దీని కిందికి తేగలుగుతామా? ఆశా వర్కర్లకు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. గత వారం రోజుల నుంచి వాళ్ళ కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఆశా వర్కర్లకు 18,000 వేతనాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో గౌరవ మంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా కేసీఆర్ కిట్ పథకాన్ని మీరు బంద్ చేసినారు, దాని ప్లేస్లో కొత్త పథకం తెస్తామన్నారు. తెస్తారా? ఎప్పటి నుంచి తెస్తారు? నాకున్న సమాచారం ఏంటంటే కేసీఆర్ కిట్ పథకం బంద్ అయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 20% తగ్గాయి. 20% ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు ఎందుకు తగ్గాయి? దాన్ని తిరిగి పెంచడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటా ఉంది? మరి కేసీఆర్ కిట్ తరహాలో ఇంకో పథకాన్ని ఏమైనా ప్రవేశపెట్టారా? ఎప్పుడు ప్రవేశపెడతారు? ఎందుకంటే గతంలో నేను ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశాను. కేసీఆర్ కిట్టు, నియోనాటల్ అంబులెన్స్లు, మన ప్రభుత్వం ఎంసీహెచ్ ఆసుపత్రులు పెద్ద ఎత్తున తెరవడము, తద్వారా ఏమైందంటే భారతదేశంలోనే మదర్ మోర్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ను మనము తగ్గించి దేశంలో 3వ స్థానంలోకి ఆ రోజు మనం చేరుకున్నాం. మరి ఈరోజు ఏ స్థానంలో ఉన్నాము? మరి దానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో కూడా మంత్రి గారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను మంత్రి గారిని నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా చాలాసార్లు అడుగుతూ, ప్రతి అసెంబ్లీలో అడుగుతున్నా, ఇది బహుశా 10వసారి అడుగుతున్న మంత్రి గారిని. మంత్రి గారు ప్రతిసారి పాజిటివ్ సమాధానం చెప్తారు, కానీ అంగుళం కూడా ముందుకు కదులుతలేదు. సిద్దిపేటలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్ పనులు